హాయ్ ఫ్రెండ్స్, మన ప్రపంచం ఎంతో అందమైంది కదా. సముద్రాలు, అడవులు, వింతలు ఇవన్నీ కలిపి మరింత అందంగా మనకు కనిపిస్తాయి. ఒక అందమైన దేశానికి ఇంకా అందాన్నిచ్చేది ఏంటి? ఆబ్వియస్గా క్లీన్నెస్ అనేది ఫ్యాక్ట్. అలాంటి అందమైన దేశాలు చెత్తతో నిండుంటే ఎవరైనా అక్కడికి వెళతారా? ప్రపంచంలో అందంతో పాటు డర్టీనెస్ కూడా చాలా ఉందని మీకు తెలుసా? తెలియకపోతే రండి. గవర్నమెంటే కాదు, ప్రజలు కూడా క్లీన్నెస్ పాటించని చాలా అశుభ్రమైన ప్రపంచంలోని టాప్ 5 డర్టీయెస్ట్ కంట్రీస్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సీట్ బెల్ట్ పెట్టుకోండి, మరి డర్టీ కంట్రీస్కి వెళ్ళిపోదాం. అందులో ముందుగా నెంబర్ 1 కాంగో. ప్రపంచంలోని అత్యంత అశుభ్రమైన దేశాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ కాంగో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సుమారుగా 8 కోట్ల జనాభా కలిగి ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో సెకండ్ అండ్ వరల్డ్లో 11వ ప్లేస్లో ఉంది. కానీ ఈ దేశ పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతోంది. బయట నుండో లేదా గూగుల్ మ్యాప్స్లోనూ చూసి ఇది ఎంతో అందమైన దేశం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు బొమ్మ తిరిగిపోతుంది. అది ఎంత అశుభ్రంగా ఉంటుందంటే అక్కడ మీరు 2 రోజులు కాదు కదా, 1 గంట కూడా ఉండలేరు. అక్కడ నదులు ఎప్పుడూ చెత్తతో నిండిపోయి ఉంటాయి. గవర్నమెంట్ స్వచ్ఛత పేరు మీద కేవలం ఫోటోలు మాత్రమే తీసుకుంటుంది. కాంగోలో కేవలం నదుల్లో మాత్రమే డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది. మిగిలిన నదులన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్ట్తో కాంటామినేట్ అయి ఉంటాయి. ఈ దేశాన్ని చెత్తగా తయారు చేసింది అక్కడ ఉన్న గవర్నమెంటే. కాంగోలో చాలా లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ లెదర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా ఏదో ఒక నదిలోకి పంపించేస్తుంది. ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. దానికి తోడు అక్కడ ప్రజలు కూడా వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా తయారైంది కాంగో దేశం. కాంగో ఈజ్ వెరీ యంగ్ కంట్రీ. అక్కడ ప్రజల యావరేజ్ ఏజ్ 17 ఇయర్స్. కానీ యంగ్స్టర్స్కి సరైన సపోర్ట్ కానీ డైరెక్షన్ కానీ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక నెంబర్ 2 ఇథియోపియా. ప్రపంచంలోని అత్యంత అశుభ్రమైన దేశాల్లో ఇథియోపియా టాప్లో ఉంది. అక్కడికి వెళ్లడం, అక్కడ ఉండడం పెద్ద పనిష్మెంట్. అడుగడుగునా కూడా నదుల్లో అశుభ్రమైన నల్లటి నీరు తారులా దర్శనమిస్తుంది. ఇక్కడ అశుభ్రానికి ముఖ్య కారణం అన్ఎడ్యుకేషన్. ఇక్కడ మనుషులకి చదవడం, రాయడం రానే రాదు. అదే కాక క్లీన్లీనెస్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అందువల్ల ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట తినే ఆహారాలతో పాటు ఆ చెత్త కూడా గుమిగూడిపోతూ ఉంటుంది. అక్కడ నదులన్నీ మురికిగా ఉండడంతో ఆ మనుషులు కూడా సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే క్లీన్ వాటర్ తాగగలుగుతున్నారు. ఇథియోపియన్ గవర్నమెంట్ కూడా ఆ కంట్రీని క్లీన్గా ఉంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏం చేయలేని ప్రజలు ఆ మురికిలోనే ఉండడానికి అలవాటు పడిపోయారు. ఎక్కడైతే గవర్నమెంట్ అక్కడ ప్రజలు దేశాన్ని అశుభ్రంగా ఉంచుతారో అక్కడ ఎప్పటికీ శుభ్రం చేయడం కుదరదు. ఇథియోపియా క్యాపిటల్ ఎడిస్ అబాబా చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ సిటీలో కొన్ని ఏరియాలో చాలా అంటే చాలా ప్రపంచంలో వేరే ఏ దేశంలో కూడా, ఏ సిటీలో కూడా పోల్చలేనంత మురికుంటుంది. ఉపయోగంలో లేని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లోంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా ఆ స్ట్రీట్స్లోనే కలిసిపోతూ ఉంటాయి. నెంబర్ 3 బంగ్లాదేశ్. 16.4 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 8వ దేశంగా ఉంది. అత్యంత అశుభ్రమైన దేశాల్లో 3వదిగా ఉంది. ఈ దేశపు రాజధాని ఢాకా దేశంలో అత్యంత మురికి ప్రదేశం. ఎక్కడ చూసినా చెత్త, మురికి పేరుకుపోయి ఉంటుంది. అక్కడ ఉన్న మురికి వలన టూరిస్టులు వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడ మనుషులు కూడా శుభ్రత పాటించరు. అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్, పరిశ్రమల నుంచి వచ్చిన పొల్యూషన్ వలన మీరు ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేరు. ఆ దేశంలో 700 నదులు ప్రవహిస్తున్నా అక్కడ ప్రజలకి క్లీన్ వాటర్ తాగే అదృష్టం మాత్రం లేనేలేదు. అక్కడ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా కూడా నదుల్లో కలిసిపోతుంది. గవర్నమెంట్తో పాటు ప్రజలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు పరిశుభ్రతకి. అందువల్ల అశుభ్రమైన దేశాల్లో ఈ దేశం టాప్ 3లో ఉంది. అక్కడ మురికితో పాటు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తలనొప్పి. ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఢాకాలో ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే అట్లీస్ట్ 4 అవర్స్ ముందుగానే డెస్టినీకి బయలుదేరాల్సి ఉంటుంది. నెంబర్ 4 నైజీరియా. ప్రపంచంలో అశుభ్రమైన దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా కూడా ఒకటి. ఆఫ్రికాలో నైజీరియా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ అని అంటారు. కానీ అక్కడున్న మురికి వల్ల కూడా దానికి ఒక సెపరేట్ ఐడెంటిటీ వస్తుంది. నైజీరియాలో చాలా చిన్న చిన్న పూరి గుడిసెల్లాంటివి ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం శుభ్రత అస్సలు తెలీదు. నైజీరియాలోని కొన్ని ప్రదేశాలు చూస్తే స్వర్గంలాగా అనిపిస్తాయి. అదే సమయంలో ఇంకొన్ని ప్రాంతాలు అడుగు పెట్టగానే వామిటింగ్ వచ్చేంత మురికిగా ఉంటాయి. ఇక్కడ పూరి గుడిసెలు, పాకలు ఎక్కువగా ఉండడం వల్ల చెత్త, మురికి ఎక్కువగా పేరుకుపోయింది. నైజీరియాలో చాలా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉండడం వలన వాటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా నదుల్లో కలిసి
అక్కడ చాలామందికి స్నానానికి కూడా మంచినీళ్లు దొరకని పరిస్థితి. అయితే కొన్ని నదులు శుభ్రంగా ఉండడం వల్ల కొంతవరకు మాత్రం త్రాగునీరు దొరుకుతోంది. ఇక నెంబర్ 5 చైనా. ఇప్పటి పరిస్థితుల్లో అమెరికా లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడుతున్న ఇంత క్లీన్గా కనిపించే చైనాలో మురికి ఎక్కువగా ఉంటుందా అనేది మీ డౌట్ కదా. క్లీన్నెస్ విషయంలో చూపించేది ఒకటి లోపల ఉండేది, ఒకటి బయట కూడా చూపించాలి. అలాంటి దేశాల లిస్టులో చైనా కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కువ ప్రొడక్షన్ చైనాలో అవుతుంది. మనందరికీ తెలుసు. చైనాలో కొన్ని ప్రాంతాలు తప్పితే చాలా ప్రాంతాల్లో ప్రతి అడుగుకి చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఏ దేశంలో అయితే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో అక్కడ మురికి పేరుకుపోవడం సహజమే కదా. చైనాలో ఎంత మురికి ఉందో అక్కడ నదులు చూస్తే తెలుస్తుంది. టైం టు టైం ఈ నదులను శుభ్రపరుస్తున్నా కూడా మురికి మాత్రం పోవట్లేదు. అక్కడ నదుల్లో నీళ్లు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. చైనాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్, ఇతర ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్టేజ్ మొత్తం ఆ నదుల్లోనే కలిసిపోతోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ని ప్రపంచంలో ఎవరూ మర్చిపోలేరు. చైనా చాలా అడ్వాన్స్డ్ దేశమైనా అక్కడ జనాభా కూడా ఎక్కువే. అందువల్ల ఎటువంటి ప్లాన్ అయినా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. దాంతో అక్కడ మురికిని శుభ్రం చేయడం కూడా ఒక సవాలే. అక్కడ ఉన్న మురికి కారణంగా ప్రజలు చాన్నాళ్ళ నుంచి మాస్క్ యూజ్ చేస్తూ ఉంటారు. చైనాలో పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళు మాత్రమే శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న టౌన్స్ మాత్రం చాలా దుర్భరంగా ఉంటాయట. వాటి నుంచి వచ్చిన చెత్తా చెదారం ఆ రోడ్ల మీద ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. సో ఇవి ప్రపంచంలో ఉన్న 5 అపరిశుభ్ర దేశాలు. మరి మీకు తెలిసిన డర్టీ కంట్రీస్ ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి.